విస్తృతంగా వైద్య సేవలు సాంకేతికత అందుబాటులోకి వచ్చిన మాతృత్వ మరణాలు ఆపలేకపోతున్నాం. ఎక్కడో చోట ప్రసూతి మరణాల వార్తలు వింటూనే ఉన్నాం. దేశ సగటుతో పోల్చితే మెరుగ్గానే ఉన్న కేరళ వంటి రాష్ట్రాలతో చూస్తే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, మాతృత్వ మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళ్లాలని సంకల్పించుకుంది. 2030 నాటికి ఎంఎంఆర్ను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాతృత్వ మరణాలకు కారణాలేంటి, మాతృ మరణాలతో సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, వీటిని తగ్గించడానికి ప్రభుత్వం సహా వైద్య శాఖ, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు చూద్దాం. లక్ష జనాభాకు మాతృత్వ మరణాల రేటు దేశంలో 97గా ఉండగా రాష్ట్రంలో 45గా నమోదైంది. కానీ కేరళలో ఇది 17గా మాత్రమే ఉంది. సాధారణంగా ప్రసవం జరిగిన 45 రోజుల్లోపు జరిగే మరణాలను మాతృత్వ మరణాలుగా పరిగణిస్తారు. ఈ మరణాల్లో సిజేరియన్ కేసులే ఎక్కువ. సాధారణ కాన్పుల్లో లక్షకు 95 మంది మృతి చెందుతూ ఉండగా సిజేరియన్ కేసుల్లో ఈ సంఖ్య 189గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 362 మాతృత్వ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో గర్భిణులుగా ఉన్నప్పుడు ప్రాణాలు విడిచిన వారు 95 మంది కాగా, మిగిలిన 267 మరణాల్లో 189 మంది సిజేరియన్ చేయించుకున్న వారే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ కాన్పు కేసుల్లో కంటే సిజేరియన్ కేసుల్లో మరణాలు ఎక్కువ ఉండడంపై వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% నుంచి 40% సిజేరియన్లు అవుతూ ఉండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 60% నుంచి 70% వరకు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల వారు సిజేరియన్ కేసులు లాభాపేక్షతో చూస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల వారు సిజేరియన్పై మొగ్గు చూపుతూ ఉండగా తల్లిదండ్రులు సరేనంటున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి. మరోవైపు నొప్పులకు తట్టుకునే శక్తి లేదన్న ఉద్దేశంతో సిజేరియన్ చెయ్యాలని కొందరు తల్లిదండ్రులు వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. అన్నీ కలిసి సిజేరియన్ కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే సిజేరియన్ చేయించుకున్న వారిలోనే అధిక మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనేది అంతుచిక్కడం లేదు. ఈ తరహా మరణాల్లో అంతకుముందే వారికి ఉన్న అనారోగ్య సమస్యలు సిజేరియన్ ద్వారా మరింత ఎక్కువవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 40% యావరేజ్గా సి సెక్షన్స్ మనకు స్టేట్ వైడ్ రిపోర్ట్ అవుతున్నాయి. డెఫినెట్గా మనం కొంతమంది సి సెక్షన్స్ కొన్ని కావాల్సి వస్తుంది మెడికల్ కండిషన్స్ ప్రకారం, కానీ WHO నార్మ్స్ ప్రకారం 15% యావరేజ్గా జరగాలి. సో మనకి ఆల్మోస్ట్ కొన్ని హాస్పిటల్స్ చూస్తే కనుక ఈవెన్ 90-95%, 100% సిజేరియన్ సెక్షన్స్ చేస్తున్న హాస్పిటల్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సి సెక్షన్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే భయపెట్టడం అని కాకోకుండా సి సెక్షన్ వల్ల కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది ఎప్పుడు చేయాలి అనేది డాక్టర్ నిర్ణయం మీద, మెడికల్ కండిషన్ని బట్టే చేయాలి తప్ప ముహూర్తాల గురించో, లేకపోతే నాకు బాగా నొప్పులు వస్తాయి, ఇదైతే కనుక వన్ టైం దీని ప్రకారం ఈజీగా అయిపోతుంది అనే రకమైన ఇంప్రెషన్తో గనక సి సెక్షన్ చేయించుకుంటే గనక వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే సి సెక్షన్ చేసిన మదర్స్లో ఇప్పుడు మనం మ్యాటర్నల్ మోర్టాలిటీలో 65% సి సెక్షన్ చేసుకున్న మదర్స్ చనిపోయింది. సహజ కాన్పులతో పొట్ట మీద కోత, మచ్చలు ఉండవు. దాంతో తల్లులు త్వరగా కోలుకుంటారు. అదే సిజేరియన్ అయితే కొన్ని రోజుల వరకు తల్లులు కదలలేరు. గాయాలు మానేందుకు కొన్నిసార్లు 1-2 నెలల వరకు సమయం పడుతుంది. పొట్ట కోయడం ద్వారా మూత్రాశయానికి, పేగులకు గాయమయ్యే అవకాశం ఉంటుంది. కోతబెట్టిన చోట రక్తపు గడ్డలు ఏర్పడి అవి రక్త ప్రవాహంలో కలిసి ఊపిరితిత్తుల్లో చేరి పరిస్థితి ప్రాణాల మీదకు తెచ్చిపెట్టొచ్చు. ఒకసారి సిజేరియన్ చేస్తే రెండోసారి సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వీటిల్లో కొన్ని కారణాలు మరణాలకు దారితీస్తున్నాయి. ఆరోగ్యశ్రీ అనుబంధ గుర్తింపు కలిగిన కొన్ని ఆసుపత్రుల్లో 100 ప్రసవాలు జరిగితే 90% ఆ పైనే సిజేరియన్ కేసులుంటున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సిజేరియన్ కేసులు భారీగా నమోదైన సుమారు 125 ఆసుపత్రుల నుంచి సంజాయిషీ కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. సిజేరియన్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి కారణాలు తెలుసుకుని
పరిశీలన చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సిజేరియన్ సెక్షన్స్ మీద కూడా గడిచిన 2-3 సంవత్సరాల్లో చాలా క్లియర్ కట్గా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరికి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. సెన్సిటైజ్ నుంచి తర్వాత వాళ్ళకి సున్నితంగా కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని హాస్పిటల్స్లో మనకి వాళ్ళ తీరు అంతగా ఇంకా మార్చుకోలేరు. సో మనకి వార్నింగ్ ఇవ్వటము, నోటీస్ ఇవ్వటము ఇది కేవలం అంటే వాళ్ళని మనమేమి హాస్పిటల్స్ని భయభ్రాంతులకు గురి చేయాల్సిన ఇది అంటే గవర్నమెంట్కి అటువంటి ఆలోచన లేదు. కానీ బట్ ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఏదైతే జిల్లాల్లో ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్స్ కానీ ఇతరత్ర ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఎవరైతే మొత్తం గడిచిన సంవత్సరంలో చేసినటువంటి డెలివరీల్లో 95-100% సిజేరియన్ సెక్షన్లు చేసినటువంటి హాస్పిటల్స్ మాత్రానికి ఇప్పుడు మనం నోటీసులు ఇచ్చాం. అది కూడా 1-2 హాస్పిటల్స్కి. మిగతా హాస్పిటల్స్కి ఏంటంటే వాళ్ళని ఇంకా ఇది అంటే ఒక రోజులో జరిగినటువంటి ప్రక్రియ కాదు కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎంఎంఆర్ పెరగడానికి మరో ప్రధాన కారణం చిన్న వయసులోనే గర్భం దాల్చడం. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల గర్భసంచి అంతగా వికసించని పరిస్థితులు కూడా ప్రసూతి మరణాలకు కారణమవుతున్నాయి. దీనికి తోడు ముహూర్తాలు చూసి బిడ్డలను కనాలని కొంతమంది భావిస్తూ ఉంటారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిజేరియన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ఒకసారి జరిగితే రెండోసారి సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మరోవైపు సిజేరియన్ ఆపరేషన్లో వేసిన కుట్లు మానడానికి కనీసం 1 ఏడాది సమయం పడుతుంది. ఈలోగానే మళ్లీ చాలా మంది గర్భం దాల్చడం వల్ల సిజేరియన్ ఆపరేషన్ మళ్లీ చేయాల్సి వస్తుంది. దీంతోనూ మాతృ మరణాలు ఏర్పడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ట్రైబల్ ఏరియాలో చూసినట్లయితే అక్కడ ట్రైబల్ పీపుల్ కూడా కొంత రోడ్ ఫెసిలిటీ లేకపోవడము, వెహికల్స్ ఆ టైంకి రాకపోవడం జరుగుతుందని విన్నాము. కానీ అది కూడా మనము ఓవర్లుక్ కాకుండా వాళ్ళని కూడా న్యూట్రిషన్ కేర్ సెంటర్స్ అనేవి ట్రైబల్ పీపుల్కి అవైలబుల్గా ఉన్నాయి. సో 1 వీక్ 10 డేస్ ముందే వాళ్ళని తీసుకొని వచ్చి న్యూట్రిషన్ కేర్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళకి అక్కడ న్యూట్రిషన్ డెవలప్మెంట్ కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఏదన్నా ఐరన్ డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం కానీ కూడా జరుగుతూ ఉంది. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత డిఎంహెచ్ఓస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వాళ్ళ విజిట్స్లో లేబర్ రూమ్లు తప్పకుండా విజిట్ చేయాలి. లేబర్ రూమ్లో ఎక్విప్మెంట్ ఉందా లేదా, బేబీ కేర్ వార్మర్ ఉందా లేదా, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హైజీన్ కానీ, తర్వాత ఎలక్ట్రిక్ పాయింట్స్ కానీ వర్కింగ్లో ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని డెలివరీస్ పిహెచ్సిలో ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్రసూతి మరణాలను వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ఆడిట్ చేయగా అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. ఎంతమంది ఆసుపత్రుల్లో మరణించారు, ఎంతమంది ఇళ్ల వద్ద మరణించారు అనే వివరాలు రాబట్టారు. ఏ జిల్లాల్లో ఎక్కువ మరణాలు సంభవించాయనే విషయమై ఆరా తీయగా కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో ఈ మరణాలు ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. సామాజిక వర్గాల వారీగా 42% మంది ఎస్సీ ఎస్టీలు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఒకసారి సిజేరియన్ సెక్షన్ జరిగింది అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సిజేరియన్కే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిపీటెడ్ సిజేరియన్ సెక్షన్కి కారణాలు ఏంటి అంటే మనకి స్పేసింగ్ లేకపోవటం, అంటే ఒక పుట్టిన బిడ్డకి మధ్య ఎడమ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే సిజేరియన్ సెక్షన్ అవుతుంది, ఆ కుట్లు మానే వరకు కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు. అది కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. పైన కుట్లు మానిపోయినట్టు కనిపిస్తాయి కానీ లోపల కుట్లు మాత్రం గర్భసంచివి ఇంకా మానవు. కనీసం ఒక సంవత్సరం పాటు గ్యాప్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే కుట్లు పిగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సుమారు 27% మంది కనీసం 2 సంవత్సరాలు కూడా గ్యాప్ లేకుండానే మళ్ళీ ప్రెగ్నెన్సీకి గర్భధారణ తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వెంటనే రిపీటెడ్ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది. తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత మాతృ మరణాలు కూడా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాము అంటే ఆ తర్వాత ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ అయినా కూడా తర్వాత నార్మల్ డెలివరీకి కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుట్లు పూర్తిగా మానిపోయి తను నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది కాబట్టి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 15% మాత్రమే సిజేరియన్లు జరగాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 42%గా ఉంది. కాగా మాతృమరణాలు తగ్గాలంటే బాలింతలుగా ఉన్నప్పుడే నిరంతరం వైద్య పరీక్షలు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. హై బీపీ, రక్తహీనత వంటి సమస్యలు ముందే గుర్తించడం ద్వారా హై రిస్క్ ప్రెగ్నెన్సీని నివారించవచ్చని, ఒకవేళ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ముందే గుర్తిస్తే
ప్రసవానికి వారం రోజుల ముందే న్యూట్రిషియన్ కేంద్రాలకు వారిని తరలించాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో సరైన సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించి పరిస్థితిని మెరుగుపరచాలని సూచిస్తున్నారు. గత సంవత్సరంలో జరిగిన మరణాలలో కాన్పు అయిన తర్వాత ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. 61% మరణాలు కాన్పు తర్వాత జరుగుతున్నాయి. అదేవిధంగా కాన్పు జరిగి చనిపోయిన వాళ్ళలో సిజేరియన్ సెక్షన్ చేయించుకొని చనిపోయిన వాళ్ళు 71% ఉన్నారు. కాబట్టి కాన్పు అయిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్లో క్లీన్లీనెస్ పాటించాలి. వాళ్ళ ఎన్విరాన్మెంట్ సెప్సిస్ రాకుండా చేయాలి. స్టాఫ్ నర్సులకు అందరికీ ఒకసారి ఓరియంటేషన్ ఇచ్చి డిఎంఎన్హెచ్ఓలు అందరూ కూడా ఏ లేబర్ రూమ్స్లో ఎక్కడెక్కడ కాన్పులు జరుగుతున్నాయో దాన్ని సందర్శించి అక్కడ ఈ సెప్సిస్ రాకుండా అంటే చీము పట్టకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా జాతీయ ఆరోగ్య మిషన్ సజెషన్స్ ప్రకారం అని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి మన మాతృ మరణాల శాతం 45 ఉంది. 1,00,000 మంది కాన్పు అవుతుంది, 45 మంది చనిపోతున్నారు. 2030 కల్లా దాన్ని <25 చేయాలని మేము అందరూ సంయుక్తంగా పనిచేయాలని ఆశిస్తూ ఈ వర్క్షాప్ను పెట్టడం జరిగింది. రాష్ట్రంలో 2030 నాటికి మాతృ మరణాల రేటు 25కి తగ్గించాలని వైద్యారోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చర్యలు చేపడుతుంది. మాతృత్వ మరణాలు తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను, సవాళ్లను అధిగమించేలా వైద్యాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇది పగడ్బందీగా జరిగితేనే మాతృ మరణాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. తద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడిన వారం అవుతామని వైద్య నిపుణులు చెబుతున్నారు.